ఏమండి, కుక్క కాపాడిన ఆ యజమానుడు దుర్మార్గుడా మంచోడా? పెద్దగా చెప్పండి. దుర్మార్గుడైన యజమానుడికే కుక్క అంత నమ్మకంగా ఉన్నప్పుడు జంతువు, మనం దుర్మార్గులమై ఉండగానే ఆయన ప్రాణం పెట్టాడే. ఆయన ఎంత మంచి యజమానుడు అండి. ఆయన ఇంకేం చేస్తే తీసుకెళ్ళి చచ్చిపోరా అని చావక అప్పచెబితే మాత్రం చచ్చిపోవటమే ఆనందంగా. ఆయన అప్పచెబుతాడా? దావీదు అంటాడు, నన్ను మరణమునకు అప్పగించలేదు అని. నన్ను ఇబ్బంది పెట్టాడు, ఇబ్బంది కొలను కాల్చాడు, కానీ మరణమునకు అప్పగించలేదు. నేను చావను, బ్రతికుండి దేవుని క్రియలను వివరించేదను. నిన్నెంతో ప్రేమించి ప్రాణం ఇచ్చే ప్రభు నిన్ను ఎందుకు అప్పగిస్తాడు? అవసరాన్ని బట్టి కొన్ని అనుభవాలు నీకు అవసరం కనుక అనుమతిస్తాడు. వాటిని గుర్తుపట్టాలి. ఒక కుక్క ఒక్కసారి ప్రేమను రుచి చూసి జీవితాంతం అంకితమైనట్టు, ఏమండి, మనం కూడా దేవునికి అలా అంకితమై ఉండాలి. మనల్ని మనం ప్రేమించుకోవటం కాదు, ఆయన్ని ప్రేమించడానికి మళ్ళా మొదలు పెట్టాలి. విశ్వాస జీవిత ఆరంభంలో మనం సమస్తమును ద్వేషించి కులస్తుల్ని పక్కన పెట్టాం, మతస్థుల్ని పక్కన పెట్టాం. వద్దు, క్రీస్తు దగ్గరకు వద్దు అంటే ఫ్యామిలీని కూడా వదిలేయడానికి ఇష్టపడ్డాం. అలవాట్లని, ఇచ్చలని, కోరికల్ని, వాంఛల్ని, తప్పుడు అక్రమ సంబంధాల్ని నిలువున తెంచుకోవడానికి ఇష్టపడ్డాం. యేసు ఒక్కడు చాలు అనుకున్నాం. ఈరోజు ఆ మెట్టు నుంచి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ మన ప్రాణాన్ని మనం ప్రేమించుకునేటట్టు చేసి, ప్రాణ సంబంధమైన మనుషులుగా మార్చి, మన గురించి మనం ఆలోచించేటట్టు చేసి, దేవుణ్ణి ప్రేమించకుండా, దేవుని ఆలోచనలను తీసుకోకుండా ఈరోజు మనల్ని ఎంత చక్కగా దారి మళ్లించాడు చూడు సైతాన్. ఈ చిన్న పాయింట్ని మీరు అందరూ తీసుకుని ఒక్కసారి మళ్ళా ఆ పాత ఆత్మీయత తిరిగి ఆ ప్రాణాన్ని ప్రేమించుకునే మనసు నుండి ప్రాణమును ద్వేషించే మెట్టుకు మళ్ళా ఎక్కునట్లు మనందరం సిద్ధపడదాం. పైకి లేచి నిలబడండి. అంశంలో మొదటి పాయింటే, ఇంకా కొన్ని ఉన్నాయి. మొదటి ప్రేమ అసలు ఎలా లభించింది, ఏ విధంగా ఉంది, ఎంత పరిపూర్ణంగా ఉంది అంటే ఆయనే, ఇంకా ఆయన తప్ప ఇంకేది లేదు అన్నంత మెట్టుకు వచ్చింది. తర్వాత ప్రేమలో మార్పు వచ్చింది. ఎఫెసులోనున్న సంఘపు దూత తన్ను తాను ప్రేమించుకోవటం మొదలుపెట్టి ఏదో దేవుని పనులు చేస్తున్నట్టుగా ఉన్నాడు, కానీ అందులో దేవునికి సంతృప్తి లేదు. ఈరోజు ప్రార్థన చేద్దాం. ఒక పనిని మొదలు పెట్టేటప్పుడు ఆవేశంగా మొదలు పెట్టడం కాదు, ముందు ఆలోచించుకోవాలి, వివేచించుకోవాలి. తన ప్రాణము సహా ద్వేషింపనివాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల ప్రతి దినము తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. సిలువ అంటే సిలువ మీద యేసు ప్రాణం పెట్టాడు, వేలాడ తీయబడ్డాడు, హింసింపబడ్డాడు. అంటే హింసింపబడటానికి, నష్టపోవటానికి, ఖర్చు అవటానికి, ఇబ్బంది పడటానికి, శ్రమ పడటానికి ఇష్టపడిన వాడే రండి నా వెంట అని అడుగుతున్నాడు ఆయన. నీ స్వార్థం గురించి నువ్వు ఆలోచించుకునే వాడవైతే నువ్వు నా శిష్యుడవు కావు. నిన్ను నువ్వు ప్రేమించుకునే వాడవైతే, నీ ప్రాణమును, నీ వారిని, సమస్తమును ప్రేమించుకునే వాడవైతే నీవు నా శిష్యుడవు కాలేవు. నీకు నాకు అడ్డుగా వచ్చేది ఏదైనా సరే విసర్జించడానికి ఇష్టపడే మనసున్న వాడివైతేనే, నీ ప్రాణము సహా నువ్వు ప్రేమించుకోకుండా దాన్ని ద్వేషించేవాడవైతేనే నీవు నాకు ఇష్టడవు కాగలవు, శిష్యుడవు కాగలవు, వెంబడించగలవు. అలా సిద్ధపడితేనే రా నా దగ్గరికి అనే మాట ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. మనందరం కూడా సాతాను ప్రేరణకు లొంగిపోయి, ఒకప్పుడు దేవుణ్ణి ప్రేమించి, ఆయన చిత్తాన్ని ప్రేమించి, సంకల్పాన్ని ప్రేమించి, ప్రజల్ని ప్రేమించి ప్రయాసపడిన మనం ఈరోజు మన మీద మనమే జాలి పడుకుంటున్నాం, మనల్ని మనమే ప్రేమించుకుంటున్నాం, మన గురించి మనమే ఆలోచించుకుంటున్నాం. యేసు దగ్గరికి వచ్చాడు శోధన తీసుకొని శోధకుడు. నీ గురించి ఆలోచించుకోవేంది యేసు? నీ కడుపు చూసుకో, నీ ఘనత చూసుకో, నీ మహిమ చూసుకో, నీ సంతోషం, నీ సౌఖ్యం చూసుకో అని మాట్లాడితే, నా సంతోషాలతో నీకెందుకు, అవన్నీ చూసేవాడు నా ప్రభు ఉన్నాడు, నా తండ్రి ఉన్నాడు. ఆయన నాకు అన్నీ తప్పకుండా మేలుగానే మారుస్తాడు. నాకు నీ సలహాలేం అక్కర్లేదు, నీ ప్రేమ నాకేం అక్కర్లేదు, పొమ్ము
అని త్రోసేశాడు. ఆ శోధకుడు నీ దగ్గర కూడా వచ్చి నీ లైఫ్ ఏంటి, నీ జీవితం ఏంటి, నీ సంగతి ఏంటి, నీ గురించి ఆలోచించుకో, నీ ప్రాణాన్ని గురించి ఆలోచించు, నీ సంతోషాలు, నీ సౌఖ్యాలు, నీ జీవితం, నీ ఇల్లు, నీ సంసారం, నీ కుటుంబం. కాదు 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 నేను నా దేవుని కొరకు, నేను నా దేవుని కొరకు, నా ఇల్లు, సంసారం, నా జీవితం, నా భవిష్యత్తు, నా జీవితం అంటే అంతా ఆయన చూసుకుంటాడు. నాకు ఆయన మీద విశ్వాసం ఉంది. చూడకపోయినా పర్వాలేదు, పట్టించుకోకపోయినా పర్వాలేదు. షడ్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళ విశ్వాసం అట్టిదే. వేడిమి గల అగ్నిగుండంలోంచి మమ్మల్ని కాపాడటానికి శక్తివంతుడు. కాపాడకపోయినా పర్వాలేదు. ఒకవేళ మా విషయమై ఆయన అపనమ్మకస్తుడై ఉన్నా, మేమైతే ఆయన విషయంలో నమ్మకస్తులుగా ఉండాలనుకుంటున్నాం. బా, ఎంత మాట, ఎంత సాహసం! దానియేలు ధైర్యం అదే. సింహాల గుహలోకి వెళ్తున్నా. ఎందుకు వెళ్తున్నాను? ఆయనను బట్టి వెళ్తున్నా, ఆయన కోసం వెళ్తున్నాను. ఆయన కాపాడుతాడు. కాపాడకపోయినా, తనను పట్టించుకోకపోయినా నేనైతే ఆయన పక్షంగా నిలవాలనుకుంటున్నాను. నేనైతే ఆయన కొరకు ఉండాలనుకుంటున్నాను. తన మాట తను దక్కించుకోకపోయినా నా మాట నేను దక్కించుకోవడానికి నా దేవుని ఎదుట నేను నా బ్రతుకుని పణంగా పెట్టాలనుకుంటున్నాను. ఇంత సమర్పణ కలిగిన వాళ్ళు నీకు దేవుడు ఎందుకు వదులుతాడండి? అగ్ని బలాన్ని చల్లార్చాడు, సింహాల నోళ్ళు మూశాడు, తన దాసుల్ని క్షేమంగా బయటికి తీసుకొచ్చాడు నా ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మానేద్దాం, మనం మన ప్రాణాన్ని ప్రేమించుకోవటం మానేద్దాం. మనుషులకు భయపడటం మానేద్దాం. మనుషుల కొరకు ఆలోచించడం మానేద్దాం. మన వారి కొరకు, నా వారు, నా ఇల్లు, నా సంసారం అని గందరగోళం అవటం మానేద్దాం. సమస్తమును దేవుని చేతికి అప్పగించి దేవుణ్ణి ప్రేమిద్దాం. ప్రారంభంలో ఎలాగైతే ప్రేమించామో, కూర్చున్న ఆయనే, లేచిన ఆయనే, పడుకున్న ఆయనే, రాత్రిలో ఆయనే, పగటిలో ఆయనే, సంతోషము ఆయనే, ఆనందము ఆయనే, మహిమ ఆయనదే. ఏది పట్టినా ఆయనే 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 లోకంగా జీవించిన మనం ఈరోజు ఏదో రకరకాలుగా అయిపోతున్నాం. సరి చేసుకుందాం. దేవా, మమ్మల్ని క్షమించు. ఈరోజు సూటిగా, తేటగా మా అందరితో మాట్లాడాం. నిజంగా మా ప్రారంభాలన్నీ అలానే ఉన్నాయి. మా అందరి ప్రారంభాలు నీవే ప్రపంచంగా ప్రారంభమైనాయి, నిన్ను ప్రేమిస్తూ ప్రారంభమైనాయి. ఇదిగో ఈ మజిలీకి వచ్చేటప్పటికి మేము తిరిగి ఒక్కసారి వెనక్కి చూస్తే మేమున్న మెట్టు మాకు స్పష్టంగా అర్థమవుతుంది. నిన్ను ప్రేమించడం పక్కన పెట్టి మమ్మల్ని మేము ప్రేమించుకుంటున్నాం. వాస్తవంగా నిన్ను ప్రేమించాలి, మా ప్రాణముతో సహా సమస్తమును ద్వేషించాలి. కానీ ఇప్పుడు రివర్స్ అయిపోయింది. నిన్ను పక్కన పెట్టేసి సమస్తమును ప్రేమించే దిక్కుమాలిన స్థితికి, దిగజారిన స్థితికి మేము వెళ్ళిపోయాం. దయచేసి మమ్మల్ని క్షమించి తిరిగి నిన్ను ప్రేమించినట్లు, మొదటి ఆత్మీయత మాలో ప్రారంభించినట్లు సహాయము చేతండి. మొదట మాకుండిన భారము, మొదట మాకుండిన ఆత్మీయత, మొదట మాకుండిన సమర్పణ, మొదట మాకుండిన ప్రేమ, ఈ 4 విషయంలో తిరిగి మమ్మల్ని పునరుద్ధరించు ప్రభువా. నన్ను, నా బిడ్డలందరినీ కూడా ఈ విషయమే హెచ్చరిక చేశారు. థ్యాంక్స్ లార్డ్. మా బిడ్డలందరినీ, మమ్మల్ని మొత్తాన్ని సరిచేయండి. ఈ లైవ్ ద్వారా, జూమ్ ద్వారా ఎంతమంది అందుబాటులోకి వచ్చి వీక్షిస్తున్నారో, వింటున్నారో, వారు కూడా తమను తాము ప్రేమించుకోవటం మానేసి, నా ప్రభువా, తమ ప్రాణంతో సహా ద్వేషించి, సంపూర్తిగా ప్రారంభంలో నిన్ను ఎలా ప్రేమించారో ఇప్పుడు కూడా అలాగనే ప్రేమించినట్లు మా అందరి ఆత్మీయతలు తిరిగి సరిచేయమని, మమ్మల్ని అందరినీ చక్కదిద్దమని వేడుకుంటున్నాం. ఈ మధ్యాహ్నం వేళ ఇక్కడికి వచ్చిన బిడ్డలందరూ, క్రొత్తవారు కానీ పాతవారు కానీ ఎవరైనా సరే ఈ మాటలు విన్నవారు, నిన్ను వెంబడించాలంటే ఎలాంటి సమర్పణలో ఉండాలో, ఎలాంటి ప్రతిష్టలో ఉండాలో, ఎలాంటి తీర్మానంలో ఉండాలో, ఎలాంటి నిశ్చయత కలిగి ఉండాలో హెచ్చరించబడ్డారు కనుక పట్టుబట్టి నా ప్రభా, నీ ద్వారా సమస్తమునైనా సాధించినట్లుగా కృపనివ్వమని మా బిడ్డలందరినీ, నేను మరొకసారి పరిచారకుల్ని, విశ్వాసుల్ని, సేవకుల్ని, లైవ్లో జూమ్లో ఉన్న బిడ్డల్ని సమస్తమును కూడా నీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి నిన్ను మహిమపరచుకుంటున్నాం తండ్రి. బిడ్డలు విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపు. దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థతలు చేకూర్చు. ఎదుటివారి విషయమే వారి హృదయాల్లో ఆత్మల భారం ఇవ్వు నాయన. నీ చిత్తము నెరవేర్చడం కోసం రోషాన్ని, పట్టుదలను, భారాన్ని ఇవ్వు అయ్యా. ఇప్పుడు ఎక్కడ దిగజారిపోయారో ఆలోచించుకొని తిరిగి నిన్ను మళ్ళా ప్రేమించడానికి సహాయము చేయి. నీకు దగ్గర అవటానికి సహాయము చేయి. బిడ్డలందరినీ నీ చల్లని చేత్తో తాకి పరిశుద్ధాత్మతో మమ్మల్ని అందరిని అభిషేకించి నీ రాకకై ఆయత్తపరచమని, దిగజారిన స్థితి నుంచి మమ్మల్ని అందరినీ తిరిగి లేవనెత్తమని
స్తుతి మహిమ నీకు చెల్లిస్తూ తిరిగి వెళ్ళనే ఉండగా మార్గమందు తోడై ఉండు, పరిచర్యలన్నిటా తోడై ఉండు, సహాయం వచ్చి స్తుతి మహిమ మీకు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్